దేవునికి స్తోత్రాలు. అందరికీ నా యొక్క యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తపస్సు కాలంలోని 15వ రోజులోకి ప్రవేశించాం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం దివ్య సప్రసాదం. యేసు ప్రభువు తానే స్వయంగా స్థాపించినటువంటి దివ్య సప్రసాదం. కడరా భోజన సమయంలో తనను తానే త్యాగంగా అర్పించబోయేటువంటి తన యొక్క శరీరాన్ని గురించి, తానే సజీవ సాక్ష్యంగా మారడం గురించి, దివ్య సప్రసాదం స్థాపించడం గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. అయితే దివ్య సప్రసాదం అంటే ఏంటి అంటే, క్రైస్తవత్వంలో మనము దేవుని శరీర రక్తములు అనగా రొట్టె మరియు రసము దేవుని శరీర రక్తాలుగా మారేటువంటి ఒక అద్భుతమైన పరిశుద్ధమైన దివ్య ప్రక్రియ. అయితే మనము దేవుణ్ణి ప్రత్యక్షంగా కలుసుకునేటువంటి ఒక దైవ సాంగ్యం దివ్య సప్రసాదం. అయితే దివ్య సప్రసాదం ఒక ఆచరణ ఎప్పటి నుంచో మనకి కొనసాగుతుంది. అది క్రీస్తు ప్రభువే తనను తాను స్వయంగా మనకు ఇచ్చినటువంటి ఒక గొప్ప దివ్య సాంగ్యం. అయితే ఆ యొక్క యేసు ప్రభువు నా జ్ఞాపకార్థం చేయుడని ఏ విధంగానైతే చెప్పి ఉన్నారో, దాన్ని మనము ఆయన జ్ఞాపకార్థంగా చేస్తూ ఆయనని మనలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు స్వయంగా తనను తాను తగ్గించుకొని మనలోనికి వేం చేసేటువంటి ఒక పవిత్రమైనటువంటి దివ్య ప్రక్రియ దివ్య సప్రసాదం. మనకి గూగుల్లో దివ్య సప్రసాద అద్భుతాలు లేకపోతే యూకరిస్టిక్ మిరాకిల్స్ అని కొడితే చాలా మనకి దివ్య సప్రసాద అద్భుతాలు మనకు కనిపిస్తాయి. అంటే సజీవ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప అద్భుతమని మనం చెప్పుకోవచ్చు. మనము ఎంతగా నమ్మితే దేవుడు అంతగా మనలో ప్రవేశించి మనలో అద్భుతాలు చేస్తారు. అయితే దివ్య సప్రసాదం యొక్క ప్రయోజనం ఏంటి అంటే, మొదటగా క్రీస్తు యొక్క త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకోవడానికి దివ్య సప్రసాదం అనేది తోడ్పడుతుంది. అంతేకాకుండా రెండోదిగా క్రీస్తుకు స్త్రీ సభకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని బలోపేతం చేయడానికి మనకి దివ్య సప్రసాదం అనేది ఉపయోగపడుతుంది. అయితే మూడోదిగా క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడని అంగీకరిస్తూ మన యొక్క పాపాలని మనము క్రీస్తు యొక్క శరీర రక్తాలను స్వీకరించి క్రీస్తు యొక్క రక్తంలో మన పాపాలను కడిగి మనల్ని శుద్ధి చేసుకోవాలి అని ఇంకొక అర్థం. అయితే నాలుగోదిగా దేవుడు మనకు చేసినటువంటి ఆ యొక్క మేలులు, ఆ జ్ఞాపకార్థాన్ని మనము గుర్తు చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించడానికి మనము దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తాం. అయితే ఐదోదిగా క్రీస్తుతో మనకున్నటువంటి ఆ యొక్క బంధాన్ని పునరుద్ధరించడానికి, క్రీస్తుతో ఉన్నటువంటి బంధాన్ని మనము ఇంకా ఎక్కువగా ఆయనలో ఫలించడానికి మనము దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తాం. అంతేకాకుండా ఆరోదిగా విశ్వాసుల మధ్య ఐక్యతను పెంపొందించడానికి. అలానాడు మనం ఆది క్రైస్తవులు చూసినట్లయితే వాళ్ళు రొట్టె విరుచుట ద్వారా వారి యొక్క శక్తిని, పవిత్రాత్మ శక్తిని వారిలోకి ఆహ్వానిస్తూ వారు ఆ రోజుల్లో మరీ ఎక్కువగా ఫలించారు. సో ఇలా మనము రకరకాలుగా దివ్య సప్రసాదం యొక్క ప్రయోజనాల్ని చూస్తుంటాం. అయితే దివ్య సప్రసాదం ఎందుకు ముఖ్యం, ఎందుకు మనం దివ్య సప్రసాదానికి అంత ప్రాముఖ్యత ఇవ్వాలి అంటే, మొదటిగా మనము యూకరిస్ట్ అనేటువంటి ఇంగ్లీష్ పదము గ్రీకు నుంచి ఉద్భవించింది. యూకారిస్టియా అనేటువంటి పదం నుంచి వచ్చింది. ఈ యూకరిస్టియా అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే కృతజ్ఞతలు చెల్లించడం, కృతజ్ఞత అని అర్థం అనమాట. అంటే దివ్య సప్రసాదాన్ని మనం స్వీకరించినప్పుడు మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే దేవుడు
అంటే ఒక్క మాటతో సృష్టించినటువంటి దేవుడే మనలోనికి తనను తాను తగ్గించుకొని ఒక చిన్న అప్ప రూపంలో మనలోనికి వచ్చేస్తున్నారు. మనకి ఒక మంచి పాట ఉంది. ఓకే, అయితే చిరుగాలికి సైతం ఊగేటువంటి ఒక చిన్న అప్పంలోకి పెనుగాలి తుఫాన్లను ఆపేటువంటి క్రీస్తు ప్రభువే తనంతా తగ్గించుకొని వచ్చాడు అనేటువంటి ఒక పాట ఉంటుంది. సో అట్లా మనకి చూసినట్లయితే ఎంతో గొప్పవాడైనటువంటి యేసు ప్రభువే మనలోనికి వచ్చాడు కాబట్టి దానికి కృతజ్ఞతగా మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాం. అయితే దివ్య సప్రసాదం యేసు శిలువపై చేసిన త్యాగానికి మరియు ఆయన పునరుత్థానానికి ప్రతీకగా ఉంది. అది మనకి గుర్తు చేస్తూ ఉందన్నమాట. అయితే దివ్య సప్రసాదము యేసు కడరా భోజన సమయంలో చెప్పిన మాటలు, ఇచ్చినటువంటి వాగ్దానాన్ని, చివరగా ఆయన చెప్పినటువంటి దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు అని ఏదైతే చెప్పి ఉన్నారో దానిని మనము తీసుకొని దానిని ఇప్పటి వరకు ఇంకెప్పుడునూ కొనసాగిస్తూ ఉంటాం. అయితే యేసు ప్రభు శిష్యులకు అక్కడ రొట్టెను మరియు రసాన్ని తీసుకొని ఇది నా శరీరము, ఇది నా రక్తము అని చెప్పి ఉన్నారో అలాగే ఆయన శరీర రక్తాలను మనం చేకొని ఈరోజు వరకు కూడా దానిని కొనసాగిస్తూ ఉన్నాం. అయితే ఇది పాస్కా భోజన సమయంలో జరిగింది, క్రీస్తు యొక్క శ్రమను అనుభవించే సమయంలో జరిగింది. సో మరీ ముఖ్యంగా ఈ తపస్సు కాలంలో ఉన్నటువంటి మనం దానిని మరీ ఎక్కువగా గుర్తు చేసుకొని ఈరోజు మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకుందాం. ఎంతవరకు మనము దేవునికి దగ్గరగా ఉండి దేవుని యొక్క దివ్య సప్రసాదాన్ని యొక్క అద్భుతాలను మనము చూరగొంటున్నామని మనము ఆత్మపరిశీలన చేసుకోవాలి. అయితే దివ్య సప్రసాదంలో క్రీస్తు యొక్క నిజమైన ఆధ్యాత్మిక ఉనికిని మనము నమ్ముతాం. అయితే ఈ యొక్క ఉనికిని నమ్ముతూ దేవుడు మనతో ఉన్నాడని విశ్వసిద్దాం. అంతేకాకుండా మనము దైవ వచనాల్లో ప్రకారం చూసినట్లయితే మనకి దైవ వచనాలు అన్ని యొక్క సువార్తలలో మనం చూస్తూ ఉంటాం. మనం చూసినట్లయితే మనకి మత్తాయి సువార్త 26 అధ్యాయము 26 నుంచి 29 వరకు, మార్కు సువార్త 14 అధ్యాయము 22 నుంచి 25 వరకు, లూకా సువార్త 22 అధ్యాయము 13 నుంచి 20 వరకు, మరియు యోహాన్ సువార్త 6 అధ్యాయము 26 నుంచి 55 వరకు. అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 23వ వచనం నుండి 25వ వచనం వరకు మనం చూసినట్లయితే మనకి అనేకమైనటువంటి ఆనవాళ్ళు దివ్య సప్రసాదం గురించి, యేసు ప్రభు శరీర రక్తాల గురించి మనకి అక్కడ అందించడం జరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు మనల్ని మనము ఆత్మపరిశీలన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11:28 ప్రకారము ప్రతి ఒక్కరూ తమను తాము దివ్య సప్రసాదానికి ముందు పరీక్షించుకోవాలి అని అక్కడ రాయబడి ఉన్నట్టుగా మనల్ని మనము ఆత్మపరిశీలన చేసుకుంటున్నామా లేదా జస్ట్ ఏదో స్వీకరించాలి కాబట్టి స్వీకరిస్తున్నాం అందరి ముందు అని, ఏదో ఒక భోజనంలాగా స్వీకరిస్తున్నామని మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. సప్రసాదానికి ముందు మనల్ని మనము పశ్చాత్తాపపరచుకొని మన పాపాలని శుభ్రపరచుకొని దివ్య సప్రసాదాన్ని లోకుంటున్నామా లేదా అని కూడా మనల్ని మనము పరీక్షించుకోవాలి. అయితే మనము యేసు పట్ల, దేవుని పట్ల ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్నామా లేదా అని కూడా మనము ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే రక్షణ కోసం నేను నిరీక్షిస్తూ నిజంగా యేసుప్రభుని విశ్వసిస్తూ ఆయనని లోకుంటున్నానా, ఆయనని స్వీకరిస్తున్నానా అని మనము ఆత్మపరిశీలన చేసుకోవాలి. అయితే యేసుప్రభు మన పాపాల కోసము చనిపోయి దేవుని యొక్క కృపను దైవ కుమారుడిగా మనకి అందిస్తున్నాడు అనేటువంటి దానిని మనం నమ్ముతున్నామా లేదా అని కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇవన్నిటినీ ఈరోజు మనము ఆత్మపరిశీలన చేసుకుంటూ దేవుని యొక్క కృప కోసం ఈరోజు మనము
ప్రార్థిద్దాం. ప్రార్థన. నా ప్రభుడవైన యేసుక్రీస్తు పవిత్ర దివ్య సప్రసాదంలో మీరు వేంచేసి ఉన్నారనియు మరియు అది మీ ఉనికిని చాటుతుందనియు మీ అపార ప్రేమ ఎనలేని త్యాగానికి నిరంతరం గుర్తుగా ఉన్నందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మేము మిమ్ము ఆరాధిస్తున్నాము. మీరు మాకు ఒసగిన ఈ మా సహోదరి సహోదరులలో ముఖ్యంగా పేదలను బాధలను ఎదుర్కొంటున్నప్పుడు ఆయన ఉనికిని గుర్తించడానికి మాకు విశ్వాస నేత్రాలను ఇవ్వండి. మీ యొక్క దివ్య సప్రసాద స్వీకరణ ద్వారా పోషించబడి మీకు అనువైన శిష్యులుగా నమ్మకంగా నడవడానికి, ప్రతి హృదయానికి సువార్తను ప్రకటించడానికి మరియు మీ రాజ్యాన్ని ప్రతి భూమికి, ప్రతి ప్రదేశానికి, ప్రతి ప్రాంతానికి విస్తరించడానికి మమ్మల్ని కూడా ప్రేరేపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని దీవించి ఫలింపజేయునుగాక. ఆమెన్. ఇప్పుడు మనల్ని మనము ఆత్మపరిశీలన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11:28 ప్రకారము ప్రతి ఒక్కరూ తమను తాము దివ్య సప్రసాదానికి ముందు పరీక్షించుకోవాలి అని అక్కడ రాయబడి ఉన్నట్టుగా మనల్ని మనము ఆత్మపరిశీలన చేసుకుంటున్నామా లేదా జస్ట్ ఏదో స్వీకరించాలి కాబట్టి స్వీకరిస్తున్నాం అందరి ముందు అని, ఏదో ఒక భోజనంలాగా స్వీకరిస్తున్నామని మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. సప్రసాదానికి ముందు మనల్ని మనము పశ్చాత్తాపపరచుకొని మన పాపాలని శుభ్రపరచుకొని దివ్య సప్రసాదాన్ని లోకుంటున్నామా లేదా అని కూడా మనల్ని మనము పరీక్షించుకోవాలి. అయితే మనము యేసు పట్ల, దేవుని పట్ల ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్నామా లేదా అని కూడా మనము ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే రక్షణ కోసం నేను నిరీక్షిస్తూ నిజంగా యేసుప్రభుని విశ్వసిస్తూ ఆయనని లోకుంటున్నానా, ఆయనని స్వీకరిస్తున్నానా అని మనము ఆత్మపరిశీలన చేసుకోవాలి. అయితే యేసుప్రభు మన పాపాల కోసము చనిపోయి దేవుని యొక్క కృపను దైవ కుమారుడిగా మనకి అందిస్తున్నాడు అనేటువంటి దానిని మనం నమ్ముతున్నామా లేదా అని కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇవన్నిటిని ఈరోజు మనము ఆత్మపరిశీలన చేసుకుంటూ దేవుని యొక్క కృప కోసం ఈరోజు మనము ప్రార్థిద్దాం. ప్రార్థన. నా ప్రభుడవైన యేసుక్రీస్తు పవిత్ర దివ్య సప్రసాదంలో మీరు వేంచేసి ఉన్నారనియు మరియు అది మీ ఉనికిని చాటుతుందనియు మీ అపార ప్రేమ ఎనలేని త్యాగానికి నిరంతరం గుర్తుగా ఉన్నందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మేము మిమ్ము ఆరాధిస్తున్నాము. మీరు మాకు ఒసగిన ఈ మా సహోదరి సహోదరులలో ముఖ్యంగా పేదలను బాధలను ఎదుర్కొంటున్నప్పుడు ఆయన ఉనికిని గుర్తించడానికి మాకు విశ్వాస నేత్రాలను ఇవ్వండి. మీ యొక్క దివ్య సప్రసాద స్వీకరణ ద్వారా పోషించబడి మీకు అనువైన శిష్యులుగా నమ్మకంగా నడవడానికి, ప్రతి హృదయానికి సువార్తను ప్రకటించడానికి మరియు మీ రాజ్యాన్ని ప్రతి భూమికి, ప్రతి ప్రదేశానికి, ప్రతి ప్రాంతానికి విస్తరించడానికి మమ్మల్ని కూడా ప్రేరేపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని దీవించి ఫలింపజేయునుగాక. ఆమెన్.